హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశంలో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని రహస్యాలు చాలానే దాగి ఉన్నాయి. వాటిని ఛేదించేందుకు మానవ మేధస్సుకు కూడా సాధ్యం కాని పని. అలాంటి రహస్యాలలో ఒకటే ఈ కామాఖ్యదేవి ఆలయం. సాధారణంగా స్త్రీలు ఋతుక్రమం సమయంలో ఎటువంటి గుడికి వెళ్లరు. కానీ కామాఖ్యదేవి ఆలయం వీటన్నిటికీ అతీతం. ఇక్కడ ఎటువంటి నియమ నిబంధనలు ఉండవు. అస్సాం రాజధాని గౌహతి నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న కామాఖ్యదేవి ఆలయం సతీదేవికి సమర్పితం కాబడింది. ఇక్కడే మనల్ని ఆశ్చర్యం కలిగించే విషయం దాగి ఉంది. సాధారణంగా ఏ గుడిలో అయినా ఆ దేవతామూర్తి విగ్రహానికి పూజలు నిర్వహిస్తారు, అర్చనలు చేస్తారు. కానీ ఈ కామాఖ్యదేవి ఆలయంలో సతీదేవి విగ్రహానికి కాకుండా దేవి యొక్క యోనికి పూజలు చేస్తారు. అద్భుతమైన చమత్కారాలు కలిగి ఉన్న ఈ ఆలయంలో యోని వంటి ఒక గుండం పూలతో కప్పబడి ఉంటుంది. అందులో నుండి ఎల్లప్పుడూ నీళ్లు వస్తూనే ఉంటాయి. అసలు ఈ నీళ్లు ఎక్కడ నుండి వస్తాయి? అసలు ఏ గుడిలో లేని విధంగా ఎందుకు కామాఖ్యదేవి గుడిలో మాత్రమే దేవతామూర్తి యొక్క యోని పూజలు చేస్తూ ఉంటారు? కామాఖ్యదేవి ఆలయాన్ని తాంత్రికులకు, అఘోరాలకు పుట్టినిళ్ళని ఎందుకు చెప్పుకుంటారు? అసలు కామాఖ్యదేవి ఆలయ రహస్యం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్నిస్తుంది. కామాఖ్యదేవి ఆలయం అస్సాం రాజధాని గౌహటి నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలాంచల పర్వతంపై కొలువుంది. 21 శక్తిపీఠాలలో ఒకటైన ఈ కామాఖ్యదేవి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఎందుకంటే ఇక్కడే దేవీ భగవతి యోనికుండ ఉంది. సతీదేవి యోనికుండ ఉన్నందున ఈ శక్తిపీఠాన్ని కామాఖ్యదేవి శక్తిపీఠంగా చెప్పుకుంటారు. పౌరాణిక కథ ప్రకారం దక్ష ప్రజాపతి ఒక మహాయజ్ఞం చేస్తూ ముల్లోకాలలో ఉన్న దేవతామూర్తులందరినీ ఆహ్వానిస్తాడు. కానీ సతీదేవి మరియు పరమశివుణ్ణి పిలవడు. అయినప్పటికీ దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి తన తండ్రి పిలవకపోయినా అక్కడికి వెళ్తుంది. దాంతో దక్ష ప్రజాపతి సతీదేవిని ఘోరంగా అవమానిస్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి ఆ యజ్ఞంలో జరుగుతున్న యాగంలోకి దూకి ప్రాణాలు విడుస్తుంది. దీనిని చూసి భరించలేక పరమశివుడు ఆగ్రహానికి లోనై విలయతాండవం చేస్తూ తనలో సగ భాగమైన సతీదేవి ఎక్కడికి వెళ్లలేదని, సతీదేవి శవాన్ని తన భుజంపై వేసుకుని పిచ్చివాడిలా తిరుగుతూ బ్రహ్మాండమంతా అల్లకల్లోలం సృష్టిస్తాడు. దానితో సృష్టిలో సమతుల్యం దెబ్బతింటుంది. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు సృష్టిలో సమతుల్యాన్ని ఏర్పడేందుకు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 21 ముక్కలుగా ఖండిస్తాడు. అలా ఖండించబడ్డ సతీదేవి శరీర భాగాలు ఒక్కొక్కటిగా ఒక్కో చోట పడతాయి. ప్రస్తుతం వాటినే మనం 21 శక్తిపీఠాలుగా పిలుస్తున్నాం. కామాఖ్యదేవి ఆలయం ఉన్న చోటు సతీదేవి యోని భాగం పడినందున ఇక్కడ యోని పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, సాధారణ స్త్రీలకు మాదిరిగానే కామాఖ్యదేవికి కూడా నెలలో 3 రోజుల పాటు ఋతుక్రమం జరుగుతుంది. మృగశిర నక్షత్రం 3వ పాదంలో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రం 6వ పాదం వరకు అమ్మవారికి ఋతుక్రమం జరిగే రోజులు. ఈ రోజుల్లో యోనికుండ నుండి ఎర్రని స్రవం వస్తుంది. చాలామంది ఈ ఎర్రని స్రవాన్ని సౌభాగ్యకుండలో నీరుగా చెప్పుకుంటారు. కానీ ఇది జరిగే సమయంలో బ్రహ్మపుత్ర నదిలో కూడా నీరు ఎర్రగా మారుతుంది. ఋతుక్రమం జరిగే ఈ 3 రోజుల పాటు ఆలయం మూసి ఉంటుంది. ఈ 3 రోజులు యోనికుండపై ఉంచమని భక్తులు తెల్లని వస్త్రాలు సమర్పిస్తారు. ఆలయ తలుపులు మూసి ఉండే ఈ 3 రోజులు అక్కడ అఘోరాలు, బాబాలు, క్షుద్రపోషకులు, సాధ్వినీలు, సన్యాసినులు వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటారు. ఇక 4వ రోజు ఆలయ తలుపులు తెరిచాక పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించి అమ్మవారి శీలపై ఉంచిన వస్త్రాలను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. అమ్మవారి వస్త్రాలు తమ దగ్గర ఉంటే రజస్వల దోషాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. సాక్షాత్తు శివుని అర్ధాంగి అయిన సతీదేవి శరీర భాగం భూమిపై పడిన చోట అత్యంత పవిత్రమైనదని, మరియు ఈ ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరికి సతీదేవి శరీర భాగంలో ప్రతి భాగం పూజనీయమైనదే అని స్పష్టమవుతుంది. ఇప్పటికైనా స్త్రీలు అంటే శక్తి స్వరూపానికి నిదర్శనమని, ప్రతి ఒక్క స్త్రీని మనం గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫ్రెండ్స్, మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.